అంటే ఈ రెండు చెప్పే మూడోది ఏంటంటే ఆయనకు అనుబంధ మీడియాలు కొన్ని ఉంటాయి. ఇక్కడ పవన్ కళ్యాణ్ టాపిక్ లింక్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఏంటంటే కొన్ని సందర్భాల్లో తను నాకు అవినీతి వద్దు, నిజమైన పరిపాలన కావాలి, ప్రజాసేవ కావాలి అని గట్టిగా చెప్పి తన నిజాయితీగా ఉంటూ పాటిస్తూ నేరాలకు సంబంధించిన వారిని శిక్షించాలి, చట్టం తన పని తాను చేసుకుపోవాలి అనే దరిమిలా గట్టిగా వాదించి తను వాయిస్ ఇప్పాడు. కాబట్టి కొంచెం పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా మూవ్ అయింది 2-3 దఫాలుగా. తిరుపతి విషయంలో కావచ్చు, అంతకు ముందు మన దాడులు దౌర్జన్యాల్లో పాతనే హింసించారు కదండి. జగన్ గవర్నమెంట్ దారుణంగా హింసించింది కవిరెడ్డిని. హింసించినప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం, వీళ్ళు గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టింగ్ పెట్టారంట. అది అప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోవటం మూలంగా ప్రజల్లో తను వాయిస్ ఇప్పాడు. కాబట్టి కొంచెం పోలీస్ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ సీరియస్గా మూవ్ అయింది 2-3 దఫాలుగా. తిరుపతి విషయంలో కావచ్చు, అంతకు ముందు మన దాడులు దౌర్జన్యాల్లో పాతనే హింసించారు కదండి. జగన్ గవర్నమెంట్ దారుణంగా హింసించింది కవిరెడ్డిని. హింసించినప్పుడు రఘురామకృష్ణరాజు వ్యవహారం, వీళ్ళు గవర్నమెంట్ వచ్చినా కూడా ఇంకా సోషల్ మీడియాలో విపరీతమైన పోస్టింగ్ పెట్టారంట. అది అప్పుడు ఏం జరిగిందంటే గవర్నమెంట్ వచ్చినప్పుడు యాక్షన్ తీసుకోకపోవటం మూలంగా ప్రజల్లో కొంచెం నిర్లిప్తత ఏర్పడుతుంది. ఆయా వర్గాల్లో పార్టీ